అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్స్‌లో తెలియచేయండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ రొటీన్ ఆఫ్టర్‌నూన్ వరకు ఎలా ఉందనేది ఈ వ్లాగ్‌లో షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు వ్లాగ్ అయితే నేను కరెక్ట్‌గా 8:30కి స్టార్ట్ చేశాను. వ్లాగ్ అయితే చూడండి. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది. వర్షం కూడా పడుతుంది. అప్పుడే వర్షం పడడం, అప్పుడే ఎండ రావడం అలా అవుతుంది. ప్రెజెంట్ అయితే సమ్మర్ మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది కదా! ఇక్కడ నాకు కొంచెం ఫేవరే అనిపిస్తుందండి. టీ ఎప్పుడు 11 ఆ టైంకి నేను మళ్ళీ కాఫీ పెట్టుకొని తాగుతున్నాననమాట. నేను పెట్టలేదు, అమ్మ పెట్టిచ్చారు. వీడియోస్ బ్లాక్ అండ్ వైట్‌లో వస్తున్నాయని ఏమనుకోవద్దు. నాకు ఎందుకో అలా పెట్టాలనిపించింది అందుకే పెడుతున్నాను. మీకు నచ్చకపోతే కామెంట్స్‌లో తెలియచేయండి. నేను మామూలుగా పెడతాను. నైట్ నుంచి కొంచెం ఫీవరిష్‌గా హెడేక్ బాగా ఎక్కువ రావడం అలా అవుతుందన్నమాట. కొంచెం అనీజీగానే ఉంది. నాకు మైగ్రేన్ ఉందండి. దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది బాగానే. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. వామిటింగ్ ఏం తిన్నా బయటకు వచ్చేస్తుందన్నమాట. ఇంకా అలా అమ్మతో మాట్లాడుతున్నాను. ఇవాళ అయితే నేను ఏ పని కూడా చేయలేదు. అమ్మే చేసుకున్నారు మొత్తం అంతా. ఏ వర్క్ కూడా చేయలేదు. ఇక్కడైతే కాఫీ అయితే ఇచ్చారు. కాఫీ తాగుతూ మాట్లాడుతూ కూర్చున్నానమాట. ఎండలోకి వెళ్ళి ఉందాం అనిపిస్తుంది కానీ నాకు మైగ్రేన్ ఇంకా ఎక్కువ ఉంది కదా, ఇంకా నొప్పి ఎక్కువైపోద్ది. దానివల్ల నాకు అసలు సరిగా ఉండలేకపోతున్నా. డైరెక్ట్‌గా ఎప్పుడు కాఫీలు అవి పరగడుపున అవి తాగకూడదు. నాకు బాగా నీరసంగా అనిపించినప్పుడే నేను కాఫీ తాగుతాను. టీ కూడా ఎక్కువ మానేశాను. ఇవాళ అయితే నేను ఒక్క పని కూడా చేయలేదన్నమాట. ఇంకా అలా పడుకునే ఉన్నాను. ఏ పని కూడా చేయలే. అంత మైగ్రేన్ ఉన్నవాళ్ళకి తెలుస్తుంది. ఇది చాలా ఎక్కువ బాగా పెయిన్ఫుల్‌గా అనిపిస్తదండి. కనీసం మన ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ కూడా మనం వినలేము. మన ఛానల్‌లో వీడియోస్ అన్ని డైలీ పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా! షార్ట్ వీడియోసే పెడుతున్నానండి. ఇంకా మన ఛానల్ గురించి ఎవరికీ అంత ఎక్కువ తెలీదు కదా! ఒక 200 మందికి తెలుసు. వ్యూస్ తక్కువ వస్తున్నాయని చెప్పేసి పెట్టట్లేదు సరిగా. కామెంట్ చేయండి. డైలీ వ్లాగ్స్ పెట్టాలంటే కామెంట్ చేయండి. ఇలా కాఫీ తాగుకుంటూ అమ్మతో మాట్లాడుతూ కొంచెం అమ్మకు కూడా అలా పని చేస్తుంది కదమ్మా. అంటే కొంచెం ఎప్పుడూ ఇద్దరం కలిసి చేస్తూ ఉంటాం. ఒకటి అమ్మ ఏమన్నా చేస్తే నేను ఇంకో పని చేయడం అలా మాట్లాడుకుంటూ ఇద్దరం కలిసి చేసుకుంటాము. ఇంకా అలాంటిది పాపం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, బోరింగ్గా ఉంటుందని చెప్పేసి నేను కూడా కొంచెం నెమ్మదిగా లేచి పని అయినంత వరకు అలా కూర్చొని ఉన్నాను. బాగా అనీజీగా అనిపిస్తుంది. వామిటింగ్ బాగా ఎక్కువ అనిపించింది అన్నమాట. ఆఫ్టర్నూన్ అయితే రైస్ పెట్టారు కానీ వండిన వెంటనే కానీ నేను తినలేదండి. ఒక 2, 3 వదలు తినేసరికి నాకు మంచిగా అనిపించలేదు. అదే కడుపులో ఏమి ఉండట్లేదు, వికారంగా ఉంటుంది. మనకి తలనొప్పి ఎక్కువ ఉన్నప్పుడు ఏం తిన్నా సహించదన్నమాట. బలవంతంగా తినమంటే పెట్టారు కానీ నేను ఇంకా వదిలేసాను. తినలేదు. వేడివేడిగా తింటే కొంచెం బాగుంటుందేమో అని చెప్పేసి. తలనొప్పి తగ్గినంత వరకు మనకి ఏమీ కడుపులో అయితే ఇమ్మడదండి. ఈవెన్ వాటర్ తాగినా సరే ఉండదు.
ఇంకా కాఫీ తాగాను కదా, అది కూడా బయటకు వచ్చింది. ఇక్కడైతే ఫుడ్ తింటూ ఇంకా టీవీ చూస్తున్నాను అనమాట. తినడం అంటే ఏం తినలేదు, అలా. ఇంకా ఫుడ్ అయితే బలవంతంగా తినడం అలా చేస్తున్నాను. నాకు ఈవినింగ్ 6:30కి అలా కొంచెం తగ్గింది పెయిన్ అయితే. టాబ్లెట్ వేసుకున్నాను. ఫీవర్ కూడా వచ్చేసిందండి ఫుల్గాను. కాకపోతే ఇంకా అసలు టాబ్లెట్లు వేయకూడదు అనుకుంటాను, కాకపోతే మైగ్రేన్ తట్టుకోవడం చాలా కష్టం, చాలా ఇబ్బంది అయిపోద్ది. కన్ను లోపల ఏదో పొడిచినట్టుగా ఉంటుంది అన్నమాట. మామూలు తలనొప్పి అన్నా కొంచెం భరించవచ్చు, కానీ మైగ్రేన్ అనేది చాలా కష్టమండి. అమ్మ బాధపడలేక ఒక 2-3 ముద్దలు తినేసి వదిలేసాను. ఇంకా అది కూడా బయటకు వచ్చేసింది. అలాగే మన ఛానల్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదే మన వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ పెడతాను కొంచెం, అంటే వారంలో ఒక 2-3 పెడదామని అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కదా, దానివల్ల షార్ట్ వీడియోస్ పెడుతున్నాను కానీ ఫుల్ లెంత్ వీడియోస్ పెట్టట్లేదు. ఇంకా అలాగా ఇంకా మధ్యాహ్నంతో నేను వీడియో అనేది ఎండ్ చేశాను. తర్వాత ఈవినింగ్ బయటకు వచ్చానమాట. అలాగా మార్నింగ్ నుంచి ఇంటి లోపల ఉన్నాం, బయటకు అనేది రాలేదు పెయిన్ వల్ల. ఇంకా అంతే, ఇంకా అలా బయట తిరుగుతున్నాను అనమాట. కొంచెం చినుకులు పడుతున్నాయి, మళ్ళీ పడుతుంది, ఎండ వస్తుంది అనమాట. అలా బాగా మాకు 5th ఫ్లోర్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. బయట ఎవరూ లేరు, ఎవరైనా ఉన్నా సరే వీడియో తీయలేమండి, నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే మన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.